హాయ్ అండి, ఈరోజు జీజీ ప్లాంట్ ఒక రీపాట్ మరియు ప్రోపగేషన్, దాని సాయిల్ మిక్స్, దానికి పాట్ ఎలా ఉండాలి అనేది ఈరోజు నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ప్లాంట్ మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేసి తీసుకొచ్చారంటే దీని ద్వారా మీరు వందలాది ప్లాంట్స్ చేసుకోవచ్చండి. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లాంట్ మీరు స్టెమ్ ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు, లీఫ్ ద్వారా కూడా చేసుకోవచ్చు అండి. చివరికి మీరు నోట్ ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు అండి, వాటర్లో కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. దీని సాయిల్ మిక్స్ ఎలానో ఇప్పుడు నేను మీకు చెప్తానండి. మీ ఏరియాలో ఏదైతే సాయిల్ ఉంటుందో ఆ సాయిల్ వాడుకోండి. రెడ్ సాయిలా, గార్డెన్ సాయిలా, లేకపోతే బ్లాక్ సాయిలా, ఏ సాయిల్ అయినా పర్లేదండి. ఏ మట్టి అయినా మీరు ఈ మొక్కకు వాడుకోవచ్చు. నా దగ్గర పాత మట్టి ఉందండి, నేను అదే వాడుతున్నాను. దీంట్లో లీఫ్ కంపోస్ట్ కూడా ఉంది, ఎగ్ షెల్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఎలాంటి మట్టి అయినా వాడుకోవచ్చు. నేను పాట్లో మీకు చూపించగలుగుతాను, కానీ దాంట్లో మీకు అర్థం అవ్వదనేసి నేను ఈ బౌల్తో మీకు చూపిస్తున్నానండి. మట్టి వచ్చేసి ఒక పాట్ తీసుకోవాలండి. జనరల్గా దీనికి సాయిల్ వచ్చేసి సక్లెంట్ సాయిల్ అవసరము, దానికి అది బాగుంటుంది అనేసి జనరల్గా అందరు అంటూ ఉంటారు. బట్ అది దీనికి సూటబుల్ కాదండి. ఎందుకంటే దీని స్టెమ్ వచ్చేసి చాలా హెవీగా థిక్గా వాటర్ స్టోర్ అయి ఉంటుంది. బట్ అది పెరిగే కొద్ది ఏమవుతుందంటే అవి మొత్తం పడిపోతాయి. ఎందుకంటే మనకు సక్లెంట్స్కి వచ్చేసే సాయిల్ అది చాలా సాఫ్ట్గా, చాలా లూజ్గా, చాలా వెల్ డ్రైన్గా ఉంటుందండి. కాబట్టి మీరు అది దీనికి వాడకపోతేనే బాగుంటుందని నా సజెషన్. నెక్స్ట్ వచ్చేసి కంపోస్ట్ ఆఫ్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రివర్ శాండ్ అండి. ఈ ప్లాంట్కి వెల్ డ్రైన్ సాయిల్ అంటే చాలా ఇష్టం అండి, చాలా సంతోషపడుతుంది వెల్ డ్రైన్ అంటే. ఈ రివర్ శాండ్ ఖచ్చితంగా మీరు వాష్ చేసి ఎండబెట్టాకనే మీరు సాయిల్లో కలపాలండి. ఎందుకంటే దీంట్లో డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని వాష్ చేయండి. కంపోస్ట్ నేను ఆఫ్ తీసుకున్నానండి. ఆఫ్ కంటే కొంచెం తక్కువగా రివర్ శాండ్ తీసుకోండి. ఆఫ్ తీసుకున్నా పర్లేదండి, దీంట్లో స్టోన్స్ అవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ మీరు దీంట్లో మీకు అవైలబుల్గా ఉంటే సిండర్ వాడుకోవచ్చు, పర్లైట్ వాడుకోవచ్చు, హ్యూమికులేట్ వాడుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్ ఉంటే వాడుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇంతవరకు మీకు సాయిల్ ఖచ్చితంగా ఉండాలండి. నా దగ్గర బొగ్గులు ఉన్నాయండి, వాటిని నేను చిన్న చిన్న పీసెస్గా చేసి పెట్టుకున్నాను. అవి నేను కలుపుతున్నానండి. ఇవి కలపడం వల్ల ఏంటంటే ఇందులో ఆక్సిజన్ అనేది లోపల దాకా వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ స్టోరేజ్ కూడా ఉంటుంది, కాబట్టి మీకు సాయిల్ అనేది ఇంకాస్త బాగా ఉంటుందండి. ఇది నీమ్ కేక్ పౌడర్ అండి. నీమ్ కేక్ పౌడర్ వేయడం వల్ల మనకి రూట్ రాడ్ అనేది రాదండి. నేను ఇది 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా ఫంగిసైడ్ ఉంటే అది వాడుకోండి, అది ఒక స్పూన్ వాడుకోండి, సరిపోతుంది ఈ సాయిల్ మిక్స్కి. నేను ఒక స్పూన్ సాఫ్ట్ ఫంగిసైడ్ వేస్తున్నానండి. ట్రైకోడర్మా విరిడి వేస్తున్నానండి, కొంచెమే వేస్తున్నాను. ఇవన్నీ ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వాడుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇంతే అండి సాయిల్ మిక్స్. నెక్స్ట్ మనం పాట్ ఏ సైజ్ తీసుకోవాలో చూద్దాం. మీరు పాట్ ఎలా సెలెక్ట్ చేయాలంటే మీ ప్లాంట్ యొక్క సైజ్ని బట్టి మీరు పాట్ సెలెక్ట్ చేయాలండి. అది చిన్న సైజ్ని బట్టి పెద్ద సైజ్ వరకు కూడా మీరు వాడుకోవచ్చు. మీ ప్లాంట్ అనేది చిన్నగా ఉంటే చిన్న పాట్స్లలో పెట్టుకోండి. మీ ప్లాంట్ పెద్దగా ఉంది, గ్రోత్ ఎక్కువగా ఉంది అనుకుంటే మాత్రం మీరు పెద్ద పాట్ యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర ప్రస్తుతానికి 10 ఇంచెస్ పాట్స్ ఉన్నాయండి, నేను అవి వాడుతున్నాను. అది కూడా ఎలా ఫిల్ చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ఈ వీడియోని స్పాన్సర్ చేసేది ఎవరో కాదండి, నేనే. అందుకే సబ్స్క్రైబ్ చేయండి. పాట్కి ఖచ్చితంగా డ్రైనేజ్ హోల్స్ పెద్దగా ఉండాలండి, చాలా ఉండాలి. ఇటు సైడ్స్కి కూడా మీరు హోల్స్ చేయాలండి. ఇలా చూడండి నేను ఎన్ని హోల్స్ చేశాను. అలా ఖచ్చితంగా మీరు దీనికి పెద్ద హోల్స్ చేయండి, ఎక్కువ హోల్స్ చేయండి. ఈ ప్లాంట్కి వాటర్ అనేవి ఎక్కువ స్టోర్ అవ్వకూడదండి. ఈ డ్రైనేజ్ హోల్స్ని ఇలా పెంకుతో కానివ్వండి లేదా స్టోన్తో కానివ్వండి కవర్ చేసుకోండి. నెక్స్ట్ నేను డ్రై లీవ్స్ తోటి ఎందుకు అనేది నేను ప్లాంట్ దీంట్లో పెట్టేటప్పుడు నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇందులో మట్టి వేస్తున్నానండి. ఇంతవరకు ఫిల్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ప్లాంట్ పెడదాం. చూడండి ప్లాంట్ ఎంత హెల్దీగా ఉందో. ఇది నేను ఒకరి దగ్గర తీసుకొచ్చానండి, వాళ్ళకి చాలా థ్యాంక్స్, వాళ్ళు ఇచ్చారు అడగగానే. చూడండి ఇక్కడ కొత్తవి కూడా మనకి ప్లాంట్స్ వస్తున్నాయి. దీంట్లో రైజోమ్స్ అంటే ఇవ్వండి, చూడండి ఇలా వస్తాయి. దీని ద్వారా కూడా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం 3 ప్లాంట్స్ చేద్దామండి. మీరు ఏదైతే కట్టర్ తీసుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు దాన్ని మంచిగా క్లీన్ చేయండి, శానిటైజ్ చేయండి. ఇలా కట్ చేయండి సైడ్ నుంచి, జాగ్రత్తగా కట్ చేయండి. ఇక్కడ బేబీ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదండి, అవి కట్ అవ్వకుండా కట్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా వేర్లు కూడా ఒకవేళ మీకు ఎక్కువగా ఉన్నాయంటే అవి కూడా మీరు కట్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి ఉండదు. చూసారండి దీంట్లో నాకు 3 ప్లాంట్స్ వచ్చాయి. చూడండి ఎంత హెల్దీగా ఉందో ప్లాంట్. ఇలా ఎండిపోయినవి ఏమైనా ఉంటే కూడా కట్ చేసుకోండి.
నేను మీతో అన్నాను కదా డ్రై లీవ్స్ ఎందుకు వేస్తున్నాను అనేసి. ఈ ప్లాంట్ వచ్చేసి ఇక్కడ వరకే మనం ప్లేస్ చేయాలండి, ఇక్కడ వరకే నాటాలి, ఇంతకంటే పైకి మనం నాటకూడదు. ఎందుకంటే ఈ రైజోమ్స్ ఉంటాయి కదా, ఈ రైజోమ్స్ దగ్గర నుంచే మనకి కొత్తవి ప్లాంట్స్ అనేవి ప్రాపగేట్ అవుతూ ఉంటాయండి. కాబట్టి మీరు ఎక్కువ దీన్ని మట్టిలోకి పెట్టకూడదు, మట్టికి కొద్దిగా దగ్గరలోనే పెట్టాలి. ఇంతే అండి, మనం రీపాట్ చేసేసాము. మీరు మట్టి ఒకవేళ ముందే తడిపి ఉంటే మాత్రం వాటర్ ఇవ్వకండి, లేదు మీ మట్టి అనేది డ్రైగా ఉంటే మాత్రం వాటర్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మనము ప్రాపగేషన్ చూద్దామండి. చూడండి ఇక్కడ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి మనం లీఫ్ కట్ చేయాలండి. మీరు స్టెమ్ని కట్ చేయొద్దు, లీఫ్ పై వరకు కట్ చేయొద్దు, లీఫ్ అనేది ఇక్కడ నుంచి కట్ చేయాలి. అక్కడ నుంచి కట్ చేస్తే మీకు రూట్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి. ఇంతే అండి, ఇలా కట్ చేసుకోవాలి. మీరు దీన్ని వాటర్లో పెట్టుకొని రూట్స్ వచ్చాక మీరు మట్టిలో పెట్టుకోవచ్చు అండి, రిపోర్ట్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా సాయిల్లోనే పెట్టానండి. నేను ఇది మీకు తీసి చూపిస్తాను అసలు రూట్స్ వచ్చాయా రాలేదా. నేను ఆగస్ట్ 28 అలా పెట్టానండి, దాదాపుగా 2 months అయిపోయింది. చూడండి దీనికి రైజోమ్స్ కూడా వచ్చాయి, వేర్లు కూడా వచ్చాయి. దీన్ని ఇప్పుడు మనము ఒక పార్ట్లోకి రిపోర్ట్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో. స్టెమ్ కటింగ్ అంటే ఏం లేదండి, ఇక్కడ నుంచి కట్ చేసేసి మీరు డైరెక్ట్గా సాయిల్లో పెట్టవచ్చు, లేదంటే వాటర్లో పెట్టాక వేర్లు వచ్చాక మీరు డైరెక్ట్గా మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇంతవరకు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మీ సాదిక సైనింగ్ ఆఫ్.